హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వారం మన బిగ్ బాస్ హౌస్లో నైనికా గారు కూడా ఎలిమినేట్ అయిపోయారండి. నిన్న నైట్ అందరూ నిద్రపోతుంటే పాపం అంత మంచి మనిషిని బయటికి తరిమేశారు, ఆదిత్య ఓం గారిని. అదైతే టోటల్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్తాను. బట్ నైనికా గారి షూటింగ్ ఇప్పుడే కంప్లీట్ అయిందండి. చాలామంది రీఎంట్రీలు కూడా వచ్చారనమాట. సో నాగార్జున గారు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. సో కార్లో నాగార్జున గారు ఉన్నారండి. మనకి ఎవరెవరు రీఎంట్రీలు అయ్యారు అనేది మీకు లాస్ట్ వీడియో ఎండ్లో మీకు తెలుస్తుంది. మన నైనికా గారి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫేరా, మన ఆదిత్య ఓం గారిది ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. ఎందుకంటే నైనికాది అయితే 100% ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్తాను. తను ఫస్ట్ వీక్ చాలా బాగా ఆడింది, తర్వాత తన పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదనిపించింది. బట్ ఆదిత్య ఓం గారు చాలా మంచి క్యారెక్టర్, ఇంకొక 2-3 వారాలు ఉండింటే బాగుండేమో నాకు అనిపించింది. సో ఇదైతే మన నైనికా గారి కార్ అండి. ఇక్కడ నుంచి హోటల్ తీసుకెళ్తారు. రేపు ఈవినింగ్ నాగార్జున గారు వచ్చి మన ఆదిత్య ఓం గారిని నైనికా గారిని అఫీషియల్గా ఎలిమినేట్ చేస్తారనమాట. సో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఎవరెవరు రీఎంట్రీలు అవుతారనేది కూడా మీకు ఇక్కడ ఎండ్లో తెలుస్తుందండి. సో మిగతా కంటెస్టెంట్స్ పాపం మణికంఠని అందరూ కలిసి ఆడుకుంటున్నారు. అంటే లాస్ట్ టైం రైతు బిడ్డ కప్పించినట్టు ఈసారి మణికంఠకి ఇవ్వాలని వీళ్ళందరూ ఫిక్స్ అయినట్టున్నారు. ఎస్పెషల్లీ మన యష్మి అయితే ఏమైపోతుందేమో తెలియదు, ఆ కప్పు కొడితే మాత్రం మణికంఠ. నబీల్ అఫ్రీది చాలా బాగా ఆడుతున్నారు. నాకు తెలిసి లాస్ట్లో నిఖిలు, నబీలు, మణికంఠ అయితే చాలా టైట్ ఉంటుంది అనిపిస్తుంది. సో చాలామంది రీఎంట్రీలు అయ్యారండి. సో వాళ్ళ ఫొటోస్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వీళ్ళందరూ రీఎంట్రీలు అవుతున్నారు. సో ఈ రీఎంట్రీలు ఎలా అనిపిస్తుంది, ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్